గౌతమ్ గారు, బాలకోట గారు, నమస్తే అండి. నమస్తే అండి శ్రీకాంత్ నమస్తే. గారు. యా, నమస్తే శ్రీకాంత్ గారు. మీ ఇద్దరు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. సార్, గౌతమ్ గారు, నాకు అంటే నిజంగా చాలా పెద్ద కన్సర్న్ అనమాట. ఎందుకంటే 2014 నుంచి 19 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన నెగిటివ్ పాలిటిక్స్ ఎన్ని చేయగలరో మనం చూసాం. అవును, రాష్ట్రానికి ఎన్ని విధాలుగా చెడ్డ పేరు తీసుకురావాలో, ప్రజల్లో ఎన్ని భయభ్రాంతులు కల్పించాలో అన్ని కల్పించారు. అధికారంలోకి చేశారు. వచ్చినాక ఇంకా అంతకన్నా ఎక్కువ చేశారనుకోండి. కానీ అవును. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఆయన చాలా విషపూరిత రాజకీయాలు చేస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడైనా ప్రతిపక్షంలో అధికార పక్షాన్ని ఏదో ఒక దాంట్లో పట్టుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఓడిపోయి లేకపోతే కొత్త ప్రభుత్వం వచ్చి ఇంకా 50 రోజులు కూడా అవ్వలేదు. అప్పుడే వాళ్ళ వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ అనొచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ బ్లూ మీడియా అనొచ్చు, అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం విష ప్రచారం చేయడం మొదలెట్టారు సార్. అది కూడా ఉమ్. ఒక స్థాయి దాటిపోయింది ఇప్పుడు. దాటిపోయి ఇప్పుడు జర్నలిస్ట్ సాయి అని ఒక ఆయన ఉంటాడు. ఆయన ఏయో రకరకాల అనాలిసిస్ చేస్తూ ఉంటాడు. ఆయన నిన్న చెప్పింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ నాగుపాములు ఉన్నాయి, కాటుపాములు ఉన్నాయి. అవన్నీ మిమ్మల్ని కాటేస్తాయి. మీ అవును. ప్రాణాన్ని మీరు కాపాడుకోవాలి. అలాగే ఉమ్. మీతో ఉన్నాళ్ళని మీరు కాపాడుకోవాలి. మీరు ఓకే. ఆర్థికంగా మీ చుట్టూ ఉన్నాళ్ళని మీరు పోషించుకోవాలి. అలా ఉమ్. పోషించుకుంటే మీకు 2029లో మళ్ళా ప్రభుత్వం మీదే అన్నట్టు ఆయన చెప్పాడు అనమాట. ఏంటి సార్ ఉమ్. అంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డిని చంపేయాలని చూసేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్న కేసుల్ని యాక్టివేట్ చేస్తే చాలు కదా, ఆయన జైల్లోకి వెళ్తారుగా. ఆయన చంపాలి అని చూసే అంత విష పూరితమైన ఆలోచనలు ఎవరైనా చేయగలుగుతారంటారా? అది జగన్మోహన్ రెడ్డే చేసుకుంటాడు. మొన్న చూసాము గులకరాయి, ఆ ముందు చూసాము కోడికత్తి, ఇప్పుడేదో గన్ను ఒకటి కనపడుతోంది ఆయన మీద, జగన్మోహన్ రెడ్డి మీద కొంత దాడి చేయడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఒక ప్రచారం ఒకటి. ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డే చేసుకుంటాడు. ఎక్కడి నుంచి వస్తాయండి ఇవన్నీ? లేకపోతే ఆయన చేసుకుంటేనే వస్తాయి. దాంతో పాటుగా ఏంటంటే 2029 రాజెవరు రెడ్డెవరు అది తీసి పక్కన పెట్టేసేస్తే, మరి ఈ 5 సంవత్సరాల పాటు ఇలాంటి వీళ్ళందరినీ పెంచి పోషించటానికి జగన్మోహన్ రెడ్డికి ఇది ఇస్తున్న ఒక హింట్ అనమాట. నీకోసం మేము బయటపడిపోయాం ఆల్రెడీ, మా మీద రావాల్సిన దుష్ప్రచారం మొత్తం వచ్చేసింది, మేము న్యూట్రల్ పేరుతోటి మీకు కొమ్ము కాస్తూ ఉంటాం, మీరు మమ్మల్ని పోషించండి. శ్రీరెడ్డి ఏమో కొంచెం ముతకగా చెప్పింది. ఎందుకంటే ఆవిడకు వచ్చిన భాష వేరు, ఆవిడకున్న భావం వేరు. అందుకని ఆవిడ ముతకగా చెప్పింది. కాపాడరా రే అన్నట్టుగా చెప్పింది. ఈయనేమో మీరు మమ్మల్ని కాపాడాలండి, అది మీ యొక్క బాధ్యత అని పాలిష్డ్గా చెబుతున్నాడు. ఎవరు చెప్పినా ఒకటే కదండి మాట. అటు శ్రీరెడ్డి బూతులతో చెప్పినా, ఇటు జర్నలిస్ట్ సాయి నీతులతో చెప్పిన ఉన్న మాట ఒకటే. ఎట్నో కొట్ట ఈ 5 సంవత్సరాలు మమ్మల్ని పోషిస్తే ఆ రోజు సంగతి ఆ రోజు చూసుకుందాం. ఎందుకంటే ప్రభుత్వంలో ఇప్పుడు ఎవరున్నా సరే, ఎంత గొప్ప నాయకుడు ఉన్నా సరే, వాళ్ళకి మరక గ్యారంటీగా ఏదో ఒకటి అంటుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏ ఒక్కరి మీద ఆధారపడి ఉండదు. అందులో చాలా రకాల శక్తులన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఆ ఇంక్లూడ్ అవటంలో మన పార్టీని, మన అధికారాన్ని, దీన్ని నిలబెట్టుకోవడం కోసం కొన్ని చోట్ల తప్పులు చేయాల్సి వస్తుంది. లేదు తప్పు చేసే వాళ్ళని కాపాడాల్సి వస్తుంది. లేదు వాళ్ళు తప్పు చేస్తున్నా మనకేం తెలియదు అన్నట్టు అటు తిరిగి నుంచోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం మీద ఖచ్చితంగా బురద అంటుతుంది. అది కాకుండా ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం ఉన్న పరిస్థితుల ప్రకారంగా ఎంత గొప్ప ఉద్దేశాలతో ఉన్న పార్టీకైనా సరే, వాళ్ళు ప్రజల్లో మన్నన పొందటం అనే దాంట్లో ఒక అడుగు వెనకడిగేయాల్సిందే. ఏది అధికారంలో ఉంటే. ప్రతిపక్షంలో ఉంటే ఏముంది, అధికారంలో ఉన్న వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపించటం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి లాగా ఏ తప్పు చేయకపోయినా కూడా అందులో ఏదో తప్పున్నట్టుగా మనం కొంత కట్టుకథలు అల్లేసి, మన దగ్గర ఉన్న మీడియా ద్వారానో, మన దగ్గర ఉన్న సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తుల ద్వారానో, లేదు హైడ్ పీపుల్ ఉన్నారు అంటే అద్దెకు తెచ్చుకున్న వాళ్ళు, వాళ్ళ ద్వారానో విష ప్రచారం చేసి ఇది నిజం అని గోబెల్స్ ప్రచారం లాగా ప్రజల్ని నమ్మించే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొత్తం అస్త్రాలు వాడేశాడు. ఆయన అంబుల పొదిలో ఉన్న అస్త్రాలు మొత్తం అయిపోయినాయి. విషం జిమ్మే అస్త్రం కావచ్చు, నిప్పులు గురిపించే అస్త్రం కావచ్చు, సింపతి గెయిన్ చేసే అస్త్రం కావచ్చు, ఇలాంటివి మొత్తం ఈ అధికారంతో తుడిచిపెట్టుకొని పోయినాయి. ఇప్పుడు ఆయన దగ్గర ఒక్క బాణం కూడా లేదు. కొత్త బాణాలు తయారు చేసుకోవాలి. అలాగనే ఈ వాడే పీపుల్ని కూడా ఈ అంబుల పొదిలో ఆ, ఈ ఈ విషం, ఈ బాణం చివర ఉండే విషం ఉంటుంది చూడండి, ఆ విషం ఈ ఇట్లాంటి కొన్ని కల్ప్రిట్స్ అన్నమాట.
ఈ సోషల్ మీడియాలో కానీ మీడియాలో కావచ్చు, ఈ మాట్లాడే వాళ్ళు కూడా బయటపడిపోయారు. ఇక వాళ్ళకి ఏముంటుంది? ఈ వ్యూస్ తక్కువ వస్తాయి, ఆదాయం తక్కువ ఉంటుంది. లేదు, రేపటికి ఇంకా ఇంకొన్నాళ్ళు గడిచేటప్పటికి వీళ్ళకి అసలు ప్రభావం కోల్పోయి వీళ్ళు అసలు ఇంటికి పోయే పరిస్థితులు కూడా ఉంటాయి. దానికోసమని ఇతని లైఫ్ సెక్యూర్ని జగన్మోహన్ రెడ్డి లైఫ్ సెక్యూరిటీకి చూపించబోయాడు, మొత్తం అక్కడ మిళితం చేయబోయాడు. జగన్మోహన్ రెడ్డి తను కాపాడుకునేది ఏంటండి? ఈ 5 సంవత్సరాలు శంషేర్గా మేసం మెలేసి మమ్మల్ని మేము కాపాడుకొని జగన్మోహన్ రెడ్డికి ఎదురొడ్డి నిలబడ్డాం. ఆయన ఎన్ని బాంబులు వేసినా, మా మీదకి కేసులు అనే బాంబులు ఎన్ని వేసినా కూడా మనతో పాటు ఉన్నారు బాలకోటయ్య గారు, ఆయన మీద అయితే ఇంకా మరీ దారుణం. వాళ్ళ ఊర్లో పోలీసులను మోహరించేసి ఆయన ఇంటికి నెలకొకసారి పోలీసులను పంపించినా కూడా ఆయన తట్టుకొని నిలబడ్డారు. ఏం జగన్మోహన్ రెడ్డి నిలబడలేడా? కాళ్ళు లేవా నిలబడటానికి? దమ్ముండాలి, దమ్మున్నోడే నిలబడగలుగుతాడు. ఆ దమ్మున్నోడి మాటకే వాల్యూ ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఉండి మమ్మల్ని కాపాడండి అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి పోయినా పర్వాలేదా? వీళ్ళకి డబ్బులు ఇస్తే చాలా? అలా ఉంది వీళ్ళ పరిస్థితి. ఏం లేదు, వీళ్ళ లైఫ్ సెక్యూరిటీ కోసం ఇట్లాంటి కొన్ని పోగు చేస్తుంటారు. ఇప్పుడే కొత్తగా ప్రచారం కూడా ఒకటి వస్తుంది, ఒక 100 కోట్లు అయినా ఖర్చు పెట్టేస్తాను, విధ్వంసాన్ని మీరు బాగా ధ్వంస రచన, హింస రచన అన్ని చేసేయండి అని జగన్మోహన్ రెడ్డి అంటూ ఉన్నాడు అన్నట్టుగా కొన్ని వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. దాంతో వీళ్ళకి కొన్ని ఇంకా ఆశలు పెరిగినాయేమో. వాళ్ళు ఏదన్నా చేస్తూ ఉంటే మనం ఇక్కడ కొంచెం కొంచెంగా సెగేసేసి దాన్ని పెంచి పోషించేస్తే పైనుంచి డబ్బులు ఏదన్నా పేటిఎం డబ్బులు ఏదైనా వస్తే లైఫ్ సెక్యూర్డ్గా ఉంటుంది, కొన్నాళ్ళు ఎట్నో గట్ట నెట్టొచ్చు. కాదు కూడదాం అన్నాం అనుకోండి, అమాంతం దోశ తిరగేసి ప్లేట్ తిరగేసి లోకేష్ జయ్యను, చంద్రబాబు జయ్యను అంటూ సరిపోయింది కదా. అది వీళ్ళకున్న అవకాశాలని వీళ్ళు చూసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు మేము మీ దగ్గరికి వస్తామంటే రానిచ్చే వాళ్ళు ఎవరు లేరు. మరి పక్క పార్టీల్లో జనసేనకు మాట్లాడతానంటేనో, చంద్రబాబు నాయుడుకి మాట్లాడతానంటేనో, లేదు షర్మిలకు మాట్లాడతానంటేనో వీళ్ళని ఎవరు రానిరు. వీళ్ళ మీద స్టాంప్ వేశారు గట్టిగా. జగన్ అన్న ఆ పునాది రాళ్ళలో సమాధి రాళ్ళలో ఏదో చేపించి దాని మీద బొమ్మలు వేసుకున్నాడు కదండి. అదే పొలాల్లో పెట్టడానికి సరిహద్దు రాళ్ల మీద, అదే ఆ సమాధి రాళ్ల మీద ఆయన బొమ్మ వేసుకొని ఆ రాళ్లే ఆయనకి సమాధికి ఇదిగా ఆ వెనకటికి అంటారు చూడండి, ఆ సమాధికి రాళ్ళు ఎవరు ఎత్తుతారని, అలాగనే ఆయన రాళ్ళు ఆయనే ఎత్తుకున్నాడు. ఇక మరి వీళ్ళు ఏంటి? ఎన్ని కుక్క మూతి పిందెలు, అప్పుడే పుట్టగొడుగులు అనమాట ఉరుములు వచ్చినప్పుడు. వీటికి లైఫ్ ఎంతవరకు ఉంటుంది? అంతవరకే. అవి బయటపడిపోయినాయి అనుకోండి ఏముండదు. దాన్ని సెక్యూర్ చేసుకుంటానికి వీళ్ళు మాట్లాడే మాటలు తప్ప వేరేం కాదు ఇవన్నీ. డెఫినెట్గా సార్. బాలకోటయ్య గారు, మనకి ఇందాక గౌతమ్ గారు చెప్పినట్టు 100 కోట్లతో ధ్వంస రచన చేస్తున్నారని చెప్పి మాత్రం చాలా విరివిగా వినపడతా ఉంది. అలాగే మనం చూసాం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదో చిన్న ఫేస్బుక్ పోస్ట్ షేర్ చేశారని రంగనాయకమ్మని ఎన్ని ఇబ్బందులు పెట్టారో, అలాగే ఇందాక గౌతమ్ గారు చెప్పినట్టు మీలాంటి వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టారో, రాజధాని ఉద్యమం ప్రశాంతంగా చేసుకుంటున్న రైతుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో, అలాగే స్వయంగా చంద్రబాబు గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో అన్నీ చూసి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రజారాజ్యంగా పరిపాలించినట్టు ఈ జర్నలిస్ట్ సాయి ఇలాంటి వాళ్ళు ఇలాంటి గొప్ప మాటలు చెప్పడాన్ని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణం కాపాడుకోవాలని చెప్పడాన్ని అసలు ఎలా చూడాలి సార్? అంటే వీళ్ళంతా కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ధ్వంస రచనలో భాగస్వాములుగానే చూడాలా? శ్రీకాంత్ గారు నమస్కారం. మీకు కొండబద్దలు కూడా జై భీములు. నేను జూన్ 4వ తారీఖు ముందు ఎన్నికల రిజల్ట్స్ కోసం ఆయా టీవీ ఛానల్లో మాట్లాడటాన్ని నేను హైదరాబాద్ పోయా. నాకు అప్పుడప్పుడు అలవాటు ఏంటంటే వైసీపీకి అనుబంధం ఉన్న సోషల్ మీడియా ఛానల్ దగ్గర కూడా ఇది అలవాటు నాకు. ఎందుకంటే అక్కడికి పోతే వాళ్ళు దొరుకుతారు, వైసీపీ అధికార ప్రతినిధులు, వాళ్ళతోనే తలపడేవాడిని. ఎందుకంటే మనం చెప్పుకోవటం కాదు, వాళ్ళతోనే పోరాటం చేద్దాం అని చెప్పి నేను కొన్ని ఛానల్కి పోయాను. పోతున్నప్పుడు వాళ్ళు నన్ను ప్రధానంగా అడిగారు, రేపు ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ వస్తుంది బాలకోటయ్య గారు, మీరైతే కరెక్ట్గా చెప్తారు చెప్పండి అని డిబేట్లోనే అడిగారు. అడిగితే నేను ఒకే మాట చెప్పేవాడిని, రాజ్యాంగం సాక్షిగా, శాసనసభ చట్టాల సాక్షిగా ప్రమాణం చేసి చంద్రబాబు నాయుడు అనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని నేను ప్రమాణం చేస్తున్నానని ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాను. ఏంటంటే మీరు తెలుగుదేశం గెలిచేసినట్టుగా చెప్తున్నారు అని. నేను చాలా పక్కగా చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడంటే వైసీపీ నాయకుడు పెద్దగా బాధపడలేదు. కానీ ఈ సోషల్ మీడియా వాళ్ళు మాత్రం గతగత ఉడికారండి.
నిజమా బాలకోటయ్య గారు? జగన్మోహన్ రెడ్డి రాడా? ఏ 90తో రాడా? ఏ 100తో రాడా? పోనీ 98తో రాడా? 151 సీట్లు అతను ఎట్టబోతాడు? ఒకేసారి ఎట్టబోల్తా కొట్టింది 151 సీట్లు ఉన్నాడు అని కంగారు పడ్డాడు. విషయం ఏంటంటే కార్తీక్ గారు, మానవ నాగరికతలో టెక్నాలజీ కానీ ఈ సోషల్ మీడియా కానీ ప్రజా ప్రయోజనాల కోసం వచ్చింది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే జర్నలిస్టు ముసుగులో ఒక రాష్ట్ర ప్రయోజనాలనే, ప్రజల ప్రయోజనాలనే, పరిపాలనా ప్రయోజనాలనే వ్యక్తులకు దాసోహం చేసి భజకీర్తులు చేసేసి నాశనం చేస్తున్న మీడియా ప్రతినిధులను చూశాం. అలా చేసిన వాళ్ళలోనే మీరు చెప్పిన పేరు కూడా ఒకటి. ఒక్క శాయే కాదండి, ఈ కసాయిని చాలా మంది కూడా చేశారు. మేము చూసాం. రాజధాని అమరావతి మహిళలకు పేర్లు పెట్టారు, వాళ్ళ మీద చిందులేశారు, దోషణలు చేశారు. తర్వాత నాకు తెలిసి ఒకటేనండి, వీళ్ళకి ఏమైనా బ్యాలెన్స్ డబ్బులు ఏమైనా రావాలి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. ఆ బ్యాలెన్స్ ఇవ్వకుండా ఇల్లు ఉంటాడు. ఆ బ్యాలెన్స్ కోసమే పడని పాటలు పడుతున్నట్టు. ఒక మాట వినండి, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణాపాయం ఉంటుంది, ఆయన ఏదైనా చేస్తారు, కట్ల పాములు ఉన్నాయి, పాసు పాములు ఉన్నాయి. ఏంటి సార్ ఈ మాటలు? మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీలో అన్నారు, చంపితే నన్ను చంపండి, నా కార్యకర్తలను వదిలేయండి. ఏంటి సార్ ఈ మాటలు? అంటే రాజకీయాలు ఎలా చేస్తున్నారు వీళ్ళు? రాజకీయాలు ఎలా చూడండి, ప్రజల్లో ఒక సెంటిమెంట్ని, ఒక యొక్క ఉద్రేకాన్ని కలుగు చేయటం కోసం మన పరిపాలన కూడా అదే చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసి ఏం చెప్పాడు? మా కార్యకర్తలకు బీపీ వస్తుందని చెప్పాడు. ఈ దుర్మార్గాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినంటే రాజకీయం కోసం మాట్లాడితే మాట్లాడొచ్చు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వేదికలు పెట్టుకొని అక్కడ కట్ల పాములు, ముందు జగన్మోహన్ రెడ్డి గారు బతికితే, తర్వాత ఆయన కార్యకర్తలు బతికితే, తర్వాత ఆయన నాయకులు బతికితే 29లో అధికారంలోకి వచ్చారు. వాడు చెప్తున్న థీరీ, ఆయన చెప్తున్న థీరీనండి. అంటే ఈ రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేసి, ఈ రాష్ట్రాన్ని అప్పుల కుంపడి చేసి, కొన్ని వేల మంది మీద కేసులు పెట్టి, ఇందాక మీరు అనుకున్న కేవలం ఒక పెద్ద ఆవిడ రంగనాయకమ్మ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి, అదే జర్నలిస్ట్ అంకబాబుని అరెస్ట్ చేసి, మహిళలకి చివాట్లు పెట్టి ఇంత దుర్మార్గం చేసిన పరిపాలకుడిని మళ్ళీ 29లో ఎలా లాగుతాం తాడేసి బావిలో నుంచి? ఆయన మరిచిపోయిన అంశాలు ఉంటాయని చెప్పి మాట్లాడుతున్నారంటే వీళ్ళని ఏమనాలండి? వీళ్ళని జర్నలిస్టులు అన్నారా, లేదా పైశాచికులు అన్నారా? వీళ్ళు ఏం మాట్లాడతారండి? దానికోసం చెంపుడు ఇలాంటి రాజులు ఉండిననేమి మండిననేమి అంటాడు జాషువా గారు. తగలబడి సావండి అగ్గిపొల్ల గీసుకొని. ఈ రాష్ట్రాన్ని తగలబెట్టడం కోసం నాయకులకు చెక్క భజన చేస్తే ఇంట్లోకి వెళ్ళిపోయి అంట్లు దోమండి, పాలేరు పని చేయండి, జీతాలు తీసుకోండి. కానీ ఒక చైతన్యవంతమైన సమాజంలో వచ్చిన సోషల్ మీడియా అనే ఒక అద్భుతమైన టెక్నాలజీని అడ్డం పెట్టుకొని బతుకు తెరువు కావటం కోసం, వ్యూస్ కావటం కోసం, లేదా నాయకుల దగ్గర సన్మానాల కోసమో డబ్బుల కోసమో పరిగాపులు పట్టడం కోసం ఇంత నీచమా రాష్ట్రాల మీద, ప్రజాస్వామిక రాజకీయాల మీద? ఎలా చేస్తావు నువ్వు? ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రభుత్వాలు ఎలా ఎన్నుకుంటారు? ఎలా ఎన్నుకున్నారు? మొన్న 124 ఎందుకు వచ్చినాయి? కూటమి పార్టీ ఏమైనా డ్యాన్స్ చేస్తే వచ్చింది అనుకుంటారా? ఎదిరించి పోరాడితే వచ్చింది, ప్రజలకు నమ్మకం కలుగు చేస్తే వచ్చింది, తెగిడిచి పోరాడారు. 73 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ప్రాణాన్ని పణం పెట్టి పోరాడాడు. మా రాజధాని అమరావతి ఉద్యమకారులు ప్రాణాలు పణం పెట్టి పోరాడితే ప్రజలు దీవించారు. సాయిరెడ్డి కోరికలో వచ్చేసి పుట్ల కసాయి సాయిరెడ్డి కోరికలో నుంచి ఏం కాపాడుతావు? ఇప్పటి వరకు ఆయన ఒక మార్చుకున్న విధానమే లేదు. ఇంకా 3 రాజధానుల కుంపటి నెత్తినే పెట్టుకోండు. ఆయన ఎందుకు ఓడిపోయిండో ఆయనకే అర్థం కాల, ఈయనకేం అర్థం అవుతుంది? ఇది రెచ్చగొట్టడం అండి ప్రజల్ని. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో జరిగిపోతుంది. ఎందుకు జరిగిపోతుందండి? 2010 వాళ్ళ నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 2010 నుంచి దాదాపు 14 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీగా ఆయన పాదయాత్ర చేశాడు. చంద్రబాబు నాయుడు గారు రక్షణ కలుగు చేశాడు. ఏం జరిగిపోతుంది? ఎందుకు జరిగిపోతుంది? ఆయనకున్న కోటరీ ఏంటి? ఆయనకున్న రక్షణ బలగాలు ఏంటి? ఆయనకున్న కెపాసిటీ ఏంటి? లక్షల కోట్ల రూపాయల ఆదాయ వనరు ఏంటి? ఆయన చూసి మేము భయపడాలి, కానీ మమ్మల్ని చూసి ఆయన భయపడిందండి. మాకు రక్షణ లేక మేము చచ్చాం. కాబట్టి ఒక దుర్మార్గం అండి. మళ్ళీ సింపతి గెయిన్ చేయటం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ పైకి లేవటం కోసం కొంతమంది ఇటువంటి వాళ్ళందరూ కూర్చొని అర్ధరాత్రి మరి మందు తాగుతారు ఏమో, కానీ ఒక గ్లాసులు మందు తాగి ఏదో ఒక తిని వ్యూస్ గీస్తుంటారు ఈయన ప్రశంసల కోసం. కాబట్టి మరి డబ్బులు ఏమైనా రావాలేమో, కాదు దుర్మార్గం. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ మేము ఎప్పుడు చేతకరించుకున్నామండి. మీకు ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు చెప్పిన ఈ పేరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కనిపించదండి.
ఎక్కడ కనిపించదు. అందుకని చేస్తే మంచి చేయండి, చెడు మాత్రం చెయ్యొద్దు అని అంటారు. పాత్రికేయులు అనేది ఒక ధర్మం. అది ఊపించుకోకూడదు ముఖాన్ని. ఊపించుకునే పాత్రికేయం చేయటం. నేను పాత్రికేయుణ్ణి. ఎర్ర బస్సులు ఎమ్మట 2 రూపాయల కవర్లు పట్టుకొని పరిగెత్తున్నాను. ఒక పత్రిక ఎడిటర్ నేను. అలలో తలలు దించవు, సముద్రం ఒకడు మోకాల దగ్గర మొరగదు అన్న శివసాగర్ సిద్ధాంతాలను పట్టుకున్నాను. అక్షరాలను నమ్ముకున్నామే తప్ప ఏనాడు అమ్ముకోవాలి. ఇంద్రుడికి 100 కళ్ళుంటే విలేకరికి 1000 కళ్ళుంటాయని చెప్పి మా గురువులు నేర్పిన పాఠాలు జరిగిన వాళ్ళం. కాబట్టి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఉంటారు. ఇంకా వస్తారు సార్. ఇంకా 4 నెలలు అయిన తర్వాత నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఇయ్యని వీళ్ళు అడుగుతారు. ఇక అడుగుతారు. ఇక రాష్ట్రం గురించి కానీ, రాష్ట్రంలో పరిస్థితి కానీ, ఆదాయ వనరులు కానీ, అప్పులు కానీ, సొప్పులు కానీ అక్కర్లా. నువ్వు ఇస్తానన్నావు కదా, ఇచ్చేయి. అర్జెంట్గా ఇచ్చేయి. ఇచ్చేసేయాలి. నువ్వు తల తాకట్టు పెట్టేసినా అమ్ముకున్న ఇచ్చేయాలి. ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుంది ఆ పర్వం. 60 రోజులు ఆ పర్వం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు విన్నారు కదా, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పరిపాలన పెట్టమని జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీ వెళ్ళి, ఈ అమ్మ 60 రోజులు ప్రభుత్వం, కొత్తగా వచ్చిన ప్రభుత్వం 60 రోజుల్లో రాష్ట్రపతి పరిపాలన అడిగిన ఏకైక రాజకీయ నాయకుడు ఏనేనండి. ఆయన ఏమాత్రం ఘనపాటి రాజకీయం అర్థమవుతుంది సార్. 11 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి కోర్టులో కేసు వేసిన ఏకైక ముఖ్యమంత్రి కూడా ఆయనే కదా సార్. ఇది కూడా దేశ చరిత్రలో 3 రాజధానుల్లో ఇదొక వింత. అదే అన్ని వింతలు తప్ప, విచిత్రాలు తప్ప ఇంకోటేం లేదు. అటువంటి నాయకులకి వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. ఏదైనా ఒక మాట అండి, నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను సార్ సోషల్ మీడియాలో ఇలాంటి బైరాగి వ్యాఖ్యలు, ఈ యొక్క నపుంసక వ్యాఖ్యలు, ఈ మాట అంటే కూడా నేను సాహసిస్తున్నా. ఈ నపుంసక వ్యాఖ్యానాలు న్యూస్ని కాకుండా న్యూస్ చేసే వాళ్ళని కూడా లోపలెయ్యాలి శ్రీకాంత్ గారు. కేసులు కట్టాలండి, చట్టం ఆ పని చెయ్యాలి సార్. మీరు ఏమి చేయకోకుండా ప్రతి ఒక్కరిని జర్నలిస్ట్ అని చెప్పేసి మీరు సాదా సీదాగా ఉదార భావంతో ఉంటే ఎట్టండి? అవును, అసలు నిజానికి అవే తాచుపాములు, అవే కట్ల పాములు. అవి సమాజాన్ని కాటేస్తున్నాయి. వాటి పట్ల కూడా ఏదైనా చర్యలు తీసుకోవాలండి చట్ట ప్రకారంగా. అది మాత్రం ప్రభుత్వం ఆ వైపుగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని మాత్రం భావిస్తున్నాను. డెఫినెట్ గా సార్, ఇది మాత్రం చాలా మంచి సజెషన్. అది ప్రభుత్వం కూడా ఫాలో అవ్వాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నాం, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా మాట్లాడాం, కానీ ఏ రోజు భాషను మార్చలా. అలాగే ఈ రోజు కొంతమంది ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఆ రోజు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సరే వాళ్ళ భాష మాత్రం అలాగే నీచంగానే ఉంది, అలాగే అందరిని అవమానించేదట్టే ఉంది. కానీ ఇప్పటికి కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోతున్నారు. అది అందుకే చాలా మంది కూడా చెప్తున్నారు ఇప్పుడు ఇంకా నడుస్తుంది చంద్రబాబు గారి ప్రభుత్వమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమా అని. సో అది వాళ్ళు చూద్దాం. మీరు అన్నట్టు ఏంటంటే ఇంకా 50 రోజులే కాబట్టి ఏమైనా సెట్ చేసుకొని ఇలాంటివి మాత్రం కంట్రోల్ చేసుకోకపోతే 2029లో మాత్రం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు.